జస్ట్ స్పాన్ ఆఫ్ 15 days. ఇతని తాడేపల్లిగూడెం, 25 సంవత్సరాల కుర్రోడు, 35 సంవత్సరాల 2 పిల్లల తల్లిని ప్రేమించాడట వీడు. ఆ అమ్మాయిది శ్రీకాకుళం. ఎట్లా వీళ్ళకి పరిచయం? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అట. ఎవరిని పెట్టారో చూడండి, ఎవరి ఆడపిల్లలారా నా వైపు చూడండి. ఎందుకు మీకు ఫేస్బుక్? ఎందుకు మీకు ఇన్స్టాగ్రామ్? అసలు నేను మీకు సెల్ ఫోన్ ఎందుకంట? సబ్జెక్ట్కి అవసరమా? సబ్జెక్ట్ వరకు వాడుకోండి, తర్వాత ఫోన్ పక్కన పెట్టండి. ఏ ఆడబిడ్డ అయినా ఫోన్తో ఆడుకుందంటే రేపు పాపం ఆ బిడ్డతో ఆడుకుంటుంది. జాగ్రత్త. పాపం ఎంత భయంకరమైనదో, మనిషిని కళ్ళకు ఎలాంటి భయంకరమైన పొరలు తీసుకొస్తుందో చెప్తా. ఆ తల్లి 2 పిల్లలను వదిలిపెట్టి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చిందట. నీ పేగుబంధం కదా, నీ కడుపు చీల్చుకొని పుట్టిన బిడ్డలు కదా, నీ స్తన్యపానాలు త్రాగిన బిడ్డలు కదా, నీ గోరుముద్దలు తిన్న బిడ్డలు కదా. మరి ఆ బిడ్డలు ఏమైపోతారు? పాపంలో బ్రతికేవాడికి జ్ఞానం ఉండదు. అమ్మా నాన్న ఎంత ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, భర్త ఎంత ఏడుస్తున్నాడు, భార్య ఎంత ఏడుస్తుంది, ఇవేవి పాపంలో పడ్డవాడికి తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళింది తెలుసుకున్నారు. మొత్తానికి ఇక్కడ ఉందని చెప్పి ఆ భర్త ఎంత మంచోడు చూడండి. అయిపోయింది, ఇది అయిపోయిందమ్మా, తిరిగి రమ్మా, నీకు దండం పెడతా, పిల్లలు అన్యాయం అయిపోతారు, నాకు భార్యగా కాకపోయినా పిల్లలకు తల్లిగానన్నా ఉండమ్మా అని బ్రతిమలాడుకొని తాడేపల్లిగూడెం నుంచి శ్రీకాకుళం తీసుకెళ్ళాడు. వారం రోజుల పాటు ఉండి తిరిగి మరలా వీడి దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? మన ప్రేమికులను ఈ సమాజం బ్రతకనివ్వట్ల. మనం ఈ బతికే కంటే చచ్చిపోయిన తర్వాత కలిసి బ్రతుకున్నట్లుగా మన ఇద్దరం దూకి చచ్చిపోతామని వీళ్ళిద్దరూ నీళ్ళలో దూకి చచ్చిపోయారట. నేనంట వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలుసా? పాపం అంత భయంకరమైంది. అది పాపంలో ఉన్న బలం బ్రతుకులను బుగ్గిపాలు చేస్తుంది, సంసారాలు వినాశనం చేస్తుంది. ఆ సంగతి మనిషి తెలియక అక్రమ సంబంధాలతో వాడుకుంటున్నాడు, వ్యసనాలతో వాడుకుంటున్నాడు, మద్యంతో వాడుకుంటున్నాడు. అయ్యలారా, అది పాము, విషపూరితమైన పాము. ఏదో ఒక రోజు కాటేయక మానదు. నేను ఒక మాట అంటా, కెరియర్లో ఫెయిల్ అయినా పర్వాలా, బిజినెస్లో ఫెయిల్ అయినా పర్వాలా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఫెయిల్ అయినా పర్వాలా, పాపాన్ని జయించే విషయంలో ఫెయిల్ కావద్దు. ఎందుకో తెలుసా? పాపము బ్రతుకులో తరతరాల శాపాన్ని తీసుకొస్తుంది.